అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. మురళీధర్ రావును చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నిన్న ఆయన్ను అధికారులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లోని మురళీధర్ రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో శోధనలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఉన్న ఆస్తుల్ని గుర్తించారు. మురళీధర్ రావుకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు జరిపిన శోధనలో ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు లభించాయి. వాటి ఆధారంగా హైదరాబాద్తో పాటు శివార్లలోని ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య భవనాలు, వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో మోకిలాల్లో 6,500 చదరపు గజాల నివాస స్థలం ఉన్నట్లు బయటపడింది. అక్కడ బహిరంగ మార్కెట్లో చదరపు గజం సగటున ₹1,00,000 పలుకుతోంది. ఈ లెక్కన ఆ ఒక్క స్థలం విలువే సుమారు 65 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ శివార్లోనే 11 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో పలు కీలక విభాగాలకు మురళీధర్ రావు నేతృత్వం వహించారు. ప్రాజెక్టుల టెండర్లకు ఆమోద ముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ చైర్మన్ గా పనిచేశారు. ప్రాజెక్టుల నిర్మాణ సామాగ్రి ధరలను నిర్ణయించే అధికారం కూడా సిఓటి పరిధిలోనే ఉంటుంది. నిర్దేశించిన గడువు మేరకు పనులు పూర్తి కాని టెండర్ల ప్యాకేజీల అగ్రిమెంట్లను పొడిగించడం, పనులు సకాలంలో పూర్తి కాగా ధరలు పెరిగిన పక్షంలో ఆ టెండర్ ప్యాకేజీని రివైజ్ చేసే అధికారం కూడా సిఓటి కిందకే వస్తోంది. నీటిపారుదల సర్కిళ్ల నుంచి వచ్చే ప్రతిపాదనలను నిర్ధారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు. ఆయన పదవీ కాలంలో ప్రాజెక్టులకు సంబంధించి 1000 ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఎక్స్టెన్షన్స్ ఆఫ్ టర్మ్స్ కు ఆయన ఆదేశాలు ఇచ్చారు.